విజయవాడలో వరదలతో బాధపడుతున్న జనానికి మాట సాయంతో పాటు డబ్బు సాయం చేయడానికి ముందుకు వస్తున్న తెలుగు సినీ స్టార్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1 ప్రభాస్. కల్కి 2898 మంచి సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ మరొకసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. అప్పుడు కేరళ వైనాడ్ లో వరదలతో బాధపడుతున్న జనానికి 2 కోట్ల రూపాయల్ని డొనేట్ చేశారు. ఇక ఇప్పుడు విజయవాడలో వరదలతో బాధపడుతున్న జనానికి 1 కోటి రూపాయల్ని విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నారు ప్రభాస్. నంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్. సెప్టెంబర్ 27వ తేదీన దేవరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద మనసుతో ఈ వరదల్లో బాధపడుతున్న జనాన్ని ఆదుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్. నంబర్ 3 మహేష్ బాబు. ఆపదెక్కడున్నా ముందు నేనున్నా అంటూ ముందడుగు వేసే వ్యక్తి మహేష్ బాబు గారు. ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్ చేయించడం, ఏకంగా 2 ఊర్లని దత్తత తీసుకునే వంటి మనస్తత్వం చాటుకుంటూ వస్తున్న మహేష్ బాబు గారు ఈ విజయవాడ వాసులకి 50 లక్షల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చేతుల మీదుగా అందించారు. నంబర్ 4 అల్లు అర్జున్. డిసెంబర్ నెలలో పుష్ప 2తో మన ముందుకి రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తనకున్న గొప్ప మనసుతో ఈ వరద బాధితులను ఆదుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చేతుల మీదుగా 50 లక్షల రూపాయలను అందించారు అల్లు అర్జున్. నంబర్ 5 రామ్ చరణ్. రీసెంట్ గానే కేరళ వైనాడ్ లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల బాధపడిన జనానికి 50 లక్షల్ని డొనేట్ చేసి తన గొప్ప మనసుని చాటుకున్న రామ్ చరణ్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. విజయవాడ వాసులకి 50 లక్షల రూపాయల్ని డొనేట్ చేశారు రామ్ చరణ్. నంబర్ 6 బాలకృష్ణ. ఈ మనిషి చేసే కొన్ని పనులు రూడ్ గా కనిపించినా కానీ మనసు మాత్రం వెన్న. ఇప్పటి వరకు చెప్పిన స్టార్స్ తో పాటు బాలకృష్ణ గారు కూడా 50 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. నంబర్ 7 డైరెక్టర్ త్రివిక్రమ్. మాటలతో మాయ చేసే త్రివిక్రమ్ గారు తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఈ వరదలతో బాధపడుతున్న జనానికి 25 లక్షల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో కలిసి అందించారు. నంబర్ 8 దిల్ రాజు గారు. ఇండియన్ బెస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు ఈ విజయవాడను చూసి చలించిపోయారు. అందరితో కలిసి తను కూడా 25 లక్షల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. నంబర్ 9 సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తో మంచి సక్సెస్ ని అందుకున్న సిద్ధు ఈ విజయవాడలో వరదలతో బాధపడుతున్న జనానికి నిత్యావసర వస్తువులు అందించమని 15 లక్షల రూపాయల్ని అందించారు. నంబర్ 10 సాయి ధర్మ్ తేజ్. 2024 సంవత్సరం ఎలక్షన్స్ లో తన మావయ్య గెలిస్తే తన గెలుపులా భావించి పండగ చేసుకున్న సాయి ధర్మ్ తేజ్ గారు ఇప్పుడు ఆ మావయ్యతో కలిసి 10 లక్షల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చేతుల మీదుగా విజయవాడ వాసులకు అందించారు. నంబర్ 11 వరుణ్ తేజ్. తన బావ సాయి ధర్మ్ తేజ్ తో కలిసి ఈ విజయవాడ వాసులకి నిత్యావసర వస్తువులు అందించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల్ని డొనేట్ చేశారు. నంబర్ 12 అక్కినేని నాగార్జున. నాగార్జున గారు రీసెంట్ గానే ఈ వరద బాధితులకు 50 లక్షల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చేతుల మీదుగా అందించారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్టార్స్ ఇచ్చిన డబ్బు మొత్తాన్ని కలెక్ట్ చేసి విజయవాడ వాసులకి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విజయవాడ వాసులకి ఏకంగా 5 కోట్ల రూపాయలను అందించారు. ఇక డబ్బుని అందించడమే కాకుండా సీఎం చంద్రబాబు గారితో కలిసి ఈ సహాయ నిధిలో పాల్గొంటున్నారు. సో విజయవాడ వాసులకు తన వంతు సాయం చేసిన ఇకపై చేస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయవాడలో వరదలు తగ్గాలని కోరుకుందాం.